మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చిన్న ప్రార్థన చేస్తూ వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహిమానుతుల మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల యేసు, జీవాధిపతి, వాక్యమైన దేవుడు, నన్ను కొద్దిసేపు మీరు మాతో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మనం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఈరోజు 18వ అధ్యాయాన్ని 17వ అధ్యాయంలో తిష్బీడు అని ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళడం, అహాబు దగ్గరగా అక్కడికి వెళ్ళి ఈ సంవత్సరం వర్షం పడదని చెప్పిన తర్వాత అక్కడ పంపించి కిరీతి వాగు దగ్గర దేవుడి నివాసం చేయమన్నాడు. అక్కడ కాకులతో ఆహారం పంపించాడు. అయితే విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడ విధవరాలతో పాటు అక్కడ పోషించాడు. ఆ 17వ అధ్యాయంలో జరిగిన సంఘటన. 18వ అధ్యాయంలో 3 సంవత్సరాలు గడిచిపోయింది. వర్షం పడకుండా ఆగిపోయిన సందర్భాలు 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేల్ దేశంలో, ఇశ్రాయేల్ ప్రాంతంలో వర్షం కానీ అసలు పచ్చగడ్డి కూడా మొలవడి పరిస్థితి అయిపోతే అహాబు రాజు ఆ గొర్రెల కోసం, గుర్రాల కోసం ఆహారం ఎక్కడైనా ఉందేమో, ఎక్కడైనా నీటి వాగుల దగ్గర ఏమన్నా బ్రతుకుతున్నా వెళ్ళి చూసొద్దాము అని చెప్పి తన గృహ నిర్వాహకుడైన ఓబేద్యాని పిలిచాడు. ఓబేద్యాని పిలిచి, ఓబేద్యా చాలా నమ్మకమైన వ్యక్తి. ఓబేద్యా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యెహోవా యందు ఎంతో భయభక్తులు కలిగి అహాబు యొక్క భార్య యెజబెలు ఇశ్రాయేలు ప్రవక్తలందరినీ కూడా, దేవుని యెహోవా ప్రవక్తలందరూ కూడా చంపుతూ ఉండగా కూడా ఈ ఓబేద్యా గృహ నిర్వాహకుడిగా రాజుగారి ఇంట్లోనే ఉండి 50 మందిని 100 మందిని ఒక గుహలో దాచిపెట్టి దేవుని ప్రవక్తలందరినీ కూడా పెంచి పోషిస్తూ ఉన్నాడు. నిజంగా ఓబేద్యా గురించి ఆలోచన చేస్తే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే సాతాను యొక్క పాదాల దగ్గర ఉన్నాడు. ఒక్క తొక్కితే చచ్చిపోతాడు. ఒక్కసారి ఆ విషయం కనుక తెలిస్తే వెంటనే అసలు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా చనిపోయే పరిస్థితి. అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఇజ్రాయేలుకు భయపడకుండా, అహాబుకి భయపడకుండా, పోతే పోయిందిలే, పోతే పోతాంలే, ఏముంది, నలుగురికి 4 రోజులను మనం బ్రతికిస్తే, దేవుడి మాట ప్రకారం మనం జీవిస్తే, దేవుని పనిలో మనం ఉపయోగపడితే అంతకంటే ఇంకేమీ లేదని చెప్పేసి అనుకొని అటువంటి మనస్సు కలిగి ఓబేద్యా 50 మందిని ఒక గుహలోను, 100 మందిని ఒక గుహలో పెట్టి వారికి అన్నపానాలు ఇస్తూ అని పోషిస్తూ ఉన్నారు. చాలా భద్రంగా వారిని దాచిపెట్టాడు. ఇజ్రాయేలు తెలిస్తే చంపేసిద్ది వెళ్ళని అని చెప్పేసి, అహాబు తెలిసిన ఊరుకోడని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా ఆ గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. ఆ ఇంటిలో కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. అహాబ్ దగ్గర ఆ ఇంటి పనులు చేసే దాంట్లో కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. దేవుని దృష్టి కూడా అంతే యథార్థంగా ఉన్నాడు. దేవుని దృష్టికి అంతే యథార్థంగా ఉన్నాడు. అప్పుడు అహాబు పిలిచి చెప్తున్నాడు, మన ఊర్లో పశుగ్రాసం అనేది లేదు, మనం చచ్చిపోతాం, మనతో పాటు పశువులు అసలు నోరు లేని అయ్యి, ఆ గుర్రాలు కానీ, ఆ ఎడ్లు కానీ, ఆ యొక్క ఆవులు కానీ ఏమి కూడా తినడానికి లేదు. ఎక్కడన్నా గడ్డి దొరికిద్దామో, నువ్వో పక్కకి వెళ్ళు, నేనో పక్కకి వెళ్తాను, ఇద్దరం కలిసి వెళ్ళి ఆ గడ్డి ఎక్కడ దొరికిద్దామో చూసొద్దామని చెప్పేసి రాజుగారు ఒకవైపు వెళ్ళాడు, అహాబు ఒకవైపు వెళ్ళాడు, ఓబేద్యా వైపు వెళ్తే ఓబేద్యా వెళ్ళిన దారిలో ఏలియా దర్శించాడు. ఏలియాని దర్శించి ఆయన చెప్తున్నాడు, నీ యజమానికి వెళ్ళి నేను కనబడ్డానని చెప్పు అని చెప్పి అనగానే ఈ ఓబేద్యా అంటున్నాడు అనమాట, అయ్యా, నిన్ను వెదకని ప్రదేశం అంటూ ఏమి లేదు, నిన్ను పంపించిన జనము ఒక్కటైనా లేదు, నువ్వు ఎక్కడున్నావు వెతకడానికి, నిన్ను పట్టుకొని చంపడానికి మా రాజుగారు చెయ్యని ప్రయత్నం అంటే ఏది లేదు, అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు గనక నువ్వు ఇక్కడ ఉన్నావని నేను చెప్తాను, ఇక్కడ ఉన్నావని చెప్పిన తర్వాత దేవుడు నిన్ను గనక ఎక్కడన్నా తీసుకెళ్ళి దాచిపెట్టాడు అనుకో, నిన్ను కనుక్కోవడం ఎవరు వాళ్ళ తరమైద్ది, నేనేదో అబద్ధం చెప్పాను అని చెప్పి అహాబు రాజు మళ్ళీ నన్ను చంపేస్తే నువ్వు ఎక్కడ ఉంటావా, దేవుడు నేను దాచిపెట్టేస్తాడు, నువ్వు ఉండవు, నేను దాచిపెట్టేస్తాడు. అయితే నువ్వు కనుక్కున్నప్పుడు నువ్వు ఎందుకు చంపేలేదని చెప్పేసి, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అని చెప్పేసి నన్ను చంపితే నేను 50 మందిని, 100 మందిని ప్రవక్తలు పెంచి పోషిస్తున్నాను, ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది, ఆ విషయం నీ దృష్టికి వచ్చే ఉంటుంది, దేవుడు నీకు తెలియజేసే ఉంటాడని చెప్పేసి ఏలియా దగ్గర మాట్లాడుతుండగా ఏలియా అంటాడు అనమాట, ఏమీ పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను, నీ యజమానుడికి వెళ్ళి అహాబుకి వెళ్ళి చెప్పు, అహాబుకి వెళ్ళి చెప్పిన తర్వాత అహాబుకి నేను దర్శిస్తానని చెప్పి చెప్పాడు. చూడండి ఆ మాట 9వ అధ్యాయం అని చూస్తే 18వ అధ్యాయం 9వ వచనంలో, 18వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు ఓబేద్యా నేను చావవలనని
నీ దాసుడైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దాసుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకోవాలని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒక్కటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడని, అతని చూడలేదని వారు ఆయా జనముల చేత రాజ్యముల చేత ప్రమాణం చేయించుతూ వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి అహాబు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున్న ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడు నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వారి దగ్గరికి పోయి ఏలియా ఇచ్చిన ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞాపించున్నావే అని మనవి చేయగా, ఒబేద్యా ఆ ఏలియాతో అంటున్నాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు కదా, ఏం పర్వాలేదు, ధైర్యంగా వెళ్ళి మీ రాజుకి అహాబుకి చెప్పు అన్నాడు. అహాబుకి వెళ్ళి చెప్పాడు. అహాబుకి వెళ్ళి చెప్పిన తర్వాత ఒబేద్యా వెళ్ళి చెప్పిన తర్వాత అహాబు వచ్చాడు. ఏలియాని చూశాడు. ఏలియాని చూసి ఆయన అంటున్న మాట, నీ వలనే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఏలియాని అంటూ, చూడండి ఆ మాట 17వ వచనంలో, అహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవాడువు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారని ఏలియా చెప్తున్నాడు. అప్పుడు ఒబేద్యా వచ్చి అహాబు వచ్చి అంటున్నాడు అన్నమాట, ఇంతమంది బాధపడడానికి కారణం నువ్వే అని చెప్పి ఏలియా అంటే, నేను కాదయ్యా, దేవుని అనుసరించకుండా, దేవుని వెంబడించకుండా, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా, దేవుని మాట వినకుండా నువ్వే ప్రజలందరి మీదకి కీడు తీసుకొని వచ్చావు, ఈ వర్షం పడకుండా ఆపింది నువ్వే అని చెప్పేసి అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏలియా మరలా చెప్తున్నాడు కదా, సరే ఎవరు దేవుడైతే వారిని వెంబడిద్దాం, ఎవరు దేవుడైతే వారిని అనుసరిద్దాం. నీ దగ్గర 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరూ తీసుకురా, మాకొక ఎద్దు నువ్వు, ఆయనకు ఒక ఎద్దు నువ్వు, రెండింటిని మొక్కలుగా కొట్టేసి, అలాగే ఒక కందకవడి తయారు చేసి దాని మీద అగ్ని ఏ దేవుడైతే దిగి అక్కడ నింపుతాడో, అగ్నితో ఏ దేవుడైతే దాన్ని కాల్చి వేస్తాడో ఆయనే దేవుడు, నీ వాళ్ళందరూ పిలు, నేను ఒక్కనే వస్తానని చెప్పేసి అక్కడ ఆ కొండ మీదకి వెళ్ళి, వీళ్ళందరూ కూడా కొండ మీదకి వెళ్ళి అక్కడ నిలబడి అది చేశారు. చేసిన తర్వాత ఆ కొండ మీద మొత్తం కూడా చూడన్నమాట 20వ వచనంలో, అహాబు ఇశ్రాయేలు వారందరినీ దూతలు పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతములకు సమకూర్చాను. అందరూ కూడా కర్మేలు పర్వతం మీదకి సమకూర్చారు. ఆ పర్వతం మీద వీళ్ళందరూ కూడా 400 ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకున్నారు. ఏలియా ప్రవక్త ఒక ఎద్దును తీసుకున్నాడు. 400 ప్రవక్తలు మొత్తం ముక్కలుగా కోసి ఒక కందకవడి తయారు చేసి దానిలో వేసి, ఇప్పుడు అగ్ని దిగాలి, దాన్ని కాల్చాలి. ఏలియా కూడా ఒక కందకవడి చేశాడు, ముక్కలుగా చేసి ఆ ఎద్దునంతా కూడా అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత, సరే మీరంతమంది ఉన్నారుగా, మీరే ముందు మీ దేవుణ్ణి ఆహ్వానించండి, వచ్చి కాలుస్తారని చూద్దామని చెప్పేసి ఏలియా ఒక శపథం చేశాడు. శపథం చేసినప్పుడు వాళ్ళందరూ ఎంతో పొద్దు నుండి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, చేతులు కోర్చుకుంటున్నారు, దేవుణ్ణి పిలుస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. సాయంకాలం అయిపోయింది. అస్తమయ నైవేద్య సమయానికి, సరే మీరు అందరూ ఆగండి, నేను ఆ దేవుని పిలుస్తానని చెప్పేసి దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేశాడు. చూడండి 36వ వచనంలో, అస్తమయ నైవేద్యం సమర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసేదనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు
ఈ జనులకు తెలియజేయనట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందు నీళ్లను ఆరిపోజేశాను. హల్లెలూయా. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అస్తమయ సమయం వరకు కూడా అస్తమయ సమయం నైవేద్యం అర్పించే వరకు కూడా వాళ్ళందరూ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారి ప్రయత్నం అంతా చేశారు. సాయంకాలం ఈయన బలిపీఠాన్ని మొత్తం సరిచేసి బలిపీఠం మొత్తం అంతా కూడా కందకం నుండి మొత్తం నీళ్లు నింపేసి మొత్తం నీళ్ళలో మొత్తం కూడా మాంసం అంతా నీళ్ళలో ఉండగా మొత్తం నీటితో నిండి ఉండగా ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేసి నీవు దేవుడివై ఉన్నావు, నీవే దేవుడు అని చెప్పేసి వీళ్ళు తెలియనట్లుగా నువ్వు అగ్నిశాల దిగి వచ్చి వీళ్ళు కాల్చు ఈ యొక్క మాంసమును దహనబలి దహించమని దేవుని అడిగినప్పుడు దహనబలి ఒకసారిగా దిగి వచ్చి దేవుని అగ్ని యొక్క దిగి వచ్చి నీళ్లతో సహా ఆరిపోయేలాగా మొత్తం అగ్ని వచ్చి ఆ మాంసం అంతా కూడా కాల్చివేసింది. కాల్చివేసిన తర్వాత ఉన్న ప్రవక్తలందరూ కూడా ఉన్న ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు అని కేకలు వేస్తుండగా ఈ 400 మందిని కూడా తీసుకెళ్లి సంహరించే పరిస్థితి అనేది అక్కడ జరిగింది. ఇదంతా అయిన తర్వాత అహాబుని పిలిచి తన దగ్గర ఉన్న దాసుని పిలిచి పనివాడిని పిలిచి అహాబుకి ఇంటికి వెళ్ళమని చెప్పు, బాగా ఉరుముల ధ్వని వినపడుతుంది, నాకు బాగా వర్షం వచ్చే శబ్దం నాకు వినపడుతుంది, అహాబుని వెళ్ళిపోమని చెప్పు, ఇంటికి వెళ్ళమని చెప్పి, పెద్ద మహావర్షం పడబోతుంది అని చెప్పి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏలియా వచ్చి తల మోకాళ్ళ వంచి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తూ తన పనివాడు దాసుడికి వెళ్ళి చెప్తున్నాడు, ఆ కొండ ఎక్కి ఆ సముద్రం మీద నుండి సముద్రం చూడు, వర్షం ఉన్న మేఘంలో వేస్తున్నాయని చెప్పేశాడంటే ఒకసారి వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు, 3 సార్లు వెళ్ళాడు, అలాగే 7 మార్లు వెళ్ళాడు. 7 మార్లు కూడా వెళ్ళాడంటే దేవుడు మాట ఇచ్చాడు వర్షం పడుద్దని చెప్పేసి. అయినప్పటికీ కూడా వర్షం పడుద్దని చూడట్లేదు. ఏం చేస్తున్నాడంటే 7 మార్లు ప్రార్థన చేస్తూ 7 మార్లు కిందకు వచ్చాడు, మరలా పైదాకా ఆ యొక్క దాసుడు పైకి వెళ్ళి ఆ పైదాకా వెళ్ళి పైనుండి వెళ్ళి చూసేసి వస్తున్నాడు. వెళ్ళి దిగి వస్తున్నాడు, ఏం కనబడలేదే అంటాడు, మళ్ళా వెళ్తున్నాడు, మళ్ళీ ఏం కనబడలేదు అంటున్నాడు, మళ్ళీ ఏం కలుస్తున్నాయి. నువ్వు అలాగే 7 సార్లు ఆ దాసుడు కూడా ఎంతో ఓపికగా వెళ్ళాడు. 7వసారి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నాడు, అరచి ఎంత మేఘం కనపడుతుందయ్యా అంటే, నువ్వు కిందకి రా, నీ వెళ్ళి యజమాని వెళ్ళిపోమని చెప్పి రథం కట్టుకొని వెళ్ళిపోమని చెప్పని బయలుదేరినప్పుడు ఆయన వెళ్ళి రథం బయలుదేరే లోపు మహా పెద్ద వర్షం, అసలు అంతులేంత వర్షం, ఆ దేశమంతా కూడా తడిపేంత వర్షం, దేశమంతా వరదలై పారేంత అంత గొప్ప మహావర్షం పడబోతుందిగా ఏలియా అహాబు రథం కట్టుకొని వెళ్లే లోపే పరుగున ఏలియా కంటే ముందుగా అహాబు కంటే ముందుగా ఏలియా ఆ ప్రాంతానికి పరిగెత్తుకుని ఇజ్రాయేల్ ప్రాంతానికి ఆ గుమ్మం దగ్గర నిలిచాడు. ఇప్పుడు ఎవరు దేవుడు నువ్వే నిర్ణయించుకో అని చెప్పి అక్కడ శపథం చేశాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక.